ఈ ఎన్నికలు మంచికి దుష్ట శక్తులకు మధ్య జరుగుతున్నాయని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో ఓల్డ్ టౌన్ ప్రాంతంలో భారీ జనసందోహం నడుమ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే అనంతకు ఘన స్వాగతం లభించింది. అడుగడుగున ప్రజలు హారతులు పట్టారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి భారీ గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే ప్రచారంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చివేశామని తెలిపారు. 5 ఏళ్ల పాటు ఎక్కడా శాంతి భద్రతల సమస్య లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పామని చెప్పారు. అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించినట్లు తెలిపారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో అని అన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో అంకెల గారటి తప్పితే ఏదీ లేదన్నారు. ఆనాడిచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని చెప్పారు. అలాగే మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కటి కూడా గతంలో మనం చూసుకుంటే కన్నా ఏ నాయకుడు అన్నా కూడా ఇంటింటి వద్దకు వచ్చారా గడప గడపకి ఎప్పుడైనా, కానీ ఎన్నడూ కానీ లేని విధంగా అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ మన కాలువలు కానీ ఎన్టీఆర్ మార్పు రోడ్డు, గుత్తి రోడ్డు అదే ప్రత్యేకంగా మనకు వచ్చిన అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అందరూ ప్రజలందరికీ మా యొక్క కూడా ఇంకా 62-63 గంటలు మాత్రమే మిగిలింది. మన యొక్క భవిష్యత్తును తెలుసుకునే యొక్క ఎన్నికలు కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతాం. చేసుకోండి. మేము ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ జోక్యం చేసుకోమని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. ఒక నేరస్తునికి ఒక నేరగాళ్లకు అతని చుట్టూ ఈ ఎన్నికలు మంచికి చెడుకు, ఒక స్వార్థపరులకు నిస్వార్థపరులకు, ఒక స్వార్థపరుల నాయకులకు ఒక నిస్వార్థపరుడైన జగన్మోహన్ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తేల్చే ఎన్నికలు కూడా. మరొక మారు ఈ రాష్ట్రం సంక్షోభం వైపు కాకుండా సంక్షేమం వైపు మరొక 5 సంవత్సరాలు కూడా నడవాలంటే, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలంటే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కావాలంటే మరొక మారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఈరోజు ఇన్ని రకాలు కూడా ప్రచారం కూడా చేశాం. ప్రజలందరూ కూడా ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో కూడా అన్ని సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలంతా ఒకవైపు ఉంటే, ఈరోజు ఈ పెత్తందారులంతా కలిసి వాళ్ళ కుతంత్రాల ద్వారా వారు ఇంతవరకు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంపాదించిన ధనం ద్వారా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈరోజు అనేక రకాల కూడా ఈ రాజకీయంగా కూడా తగ్గించాలని చెప్పి అనేక ప్రయత్నాలు కుట్రలు కూడా జరుగుతున్నాయి. అందుకోసం ఇవన్నీ కూడా తిప్పికొట్టాలని చెప్పి
ఈ రాష్ట్రము మరొక మారు కూడా సంక్షేమం వైపు నడిపించేదే కాకుండా అన్ని పథకాలు కూడా మేము అమలుపరుస్తాం. అలాగే ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు కని విని ఎరగని విధంగా కూడా ఈ నగర రూపురేఖలు మార్చిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే హెల్త్ పరంగా కూడా 300 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా మేము ఖర్చు కూడా పెడుతున్నాము. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అనేక అంటే దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా చేస్తున్నాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ వారు నాయకులే ఈరోజు బహిరంగంగా కూడా చెప్తున్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ అమ్ముకున్నారని చెప్పేసి. అలాగే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇక్కడ నేరగానికి ఇచ్చారని చెప్పేసి. ప్రశాంతం కోరే వాళ్ళు వాళ్ళ ఇలాంటి నేరగాళ్ళు, నేర చరిత్ర ఉండేవాళ్ళు మరొక మారు ఇదాన్ని అంతా కూడా చేసే ఈ జిల్లా కేంద్రాన్ని బస్టు పట్టించేవారు కావాలని అని చెప్పి నిర్ణయించుకునే సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి కూడా మేము పనిచేస్తున్నాము. ఏదేమైనా ప్రజాగణికానికి అడుగుతున్నాను, మరొక మారు అందరూ కూడా అటు పార్లమెంటు సభ్యులుగా అయితేమి, శాసనసభ్యులు అయితేమి ఈరోజు గుర్తైన జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తైన ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం.